ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 28వ వచనం, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు అండి. మనకి దేవుడే బలాన్ని నియమించేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో మనకి ఎక్కడికి వెళ్తే మనం బలం వస్తుంది? మనకు తిండి తింటే బలం వస్తుందా? లేదా మనం వర్కౌట్లు జిమ్ చేస్తే బలం వస్తుందా? రన్నింగ్ చేస్తే బలం వస్తుందా? ఇవన్నీ చేస్తే బలము వస్తాయో రాదో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క కృప ఉంటేనేనండి మనకు బలం వచ్చేది. దేవుడు తన వాక్కును పంపి మనల్ని బాగు చేసేటువంటి దేవుడు, మనకి మంచి ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు, మనకు మంచి బుద్ధిని తెలివిని ఇచ్చి ఆయన సేవలోకి ముందుకు నడిపించుకోవాలని యేసయ్య ఆశపడుతున్నారండి. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే ఇతన్ని ఎలా చెడగొట్టాలా, ఇతన్ని ఎలా బలహీనపరచాలా, ఇతని దగ్గరున్న ఆ యవన బలాన్ని ఎలా పాపానికి ఉపయోగించాలా, దేవుడు కాడి మోయకుండా ఇతన్ని ఎలా ఆపాలని సాతాను దాని అనుచరులు ప్రయత్నాలు అలానే ఉంటాయి. మన ప్రయత్నం ఎలా ఉన్నట్టు దేవుడికి వాక్యం ఎలా చెప్పాలా, మనం ఎలా పరిశుద్ధంగా జీవించాలా. అందరూ బలహీనంలో ఉన్నారు. అందరు ఈ లోకంలో సాతానుతో బలహీనమైన దాని మాటలు విని దానికి లోబడిపోయి పాపం చేస్తూ ఉన్నారు. బలం ఇచ్చేటువంటి దేవుడి దగ్గరికి మనం ఎలా తీసుకొని రావాలని మన ఆలోచన అదే ఉండాలండి. ఈ లోకంలో దుష్ట శక్తులు అనేకం ఉన్నాయి. ఈ లోకంలో అపవిత్రమైన శక్తులు అనేకం ఉన్నాయి. సాతాను శక్తులు అనేకం ఉన్నాయి. అవి మనుషుల్లో దూరి మనల్ని బలహీనపరుస్తున్నారు. ఒక సమస్యను చూస్తే మనుషుడు బలంగా నిలబడలేక బలహీనుడై కూలిపోతున్నారండి. ఒక అనారోగ్యం వస్తే నాకేదో నేను చనిపోతానేమని భయపడి కూలిపోతున్నారు. వాళ్ళలో బలము లేదు, ధైర్యం లేదు. వాళ్ళు మనుషులు బాధపడిపోతున్నారు. నాకేమన్నా అయిపోతుందేమో, లేదా నా ప్రాణానికి ఏమన్నా అయిపోతుందేమని. మనకి ఏమన్నా అయిపోవాలన్నా, మన ప్రాణము పోవాలన్నా దేవుడి చిత్తంలోనే ఉందండి. దేవుడు ప్రాణం తీసుకుంటే ఎవరు ఆపలేరు. మన దేవుని దగ్గర మనం ప్రార్థన చేసే పిల్లలుగా ఉండాలి. అయ్యా నాకు ఆరోగ్యం దయచేయండి, అయ్యా నాకు శక్తిని దయచేయండి, అయ్యా నేను ఈ లోకంలో ఇంకా కొద్ది రోజు బ్రతకాలని ఆశపడుతున్నానని నాకు బలము దయచేయమని దేవుడికి ప్రార్థన చేయండి. ఎజికియా రాజు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి సాక్షాత్తు 15 సంవత్సరాలు యేసయ్య పెంచాడండి. అనేక మంది ప్రార్థన చేశారు. అనేక మందికి దేవుడు బలం ఇచ్చేటువంటి దేవుడు అయినాడు. కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. కొన్నిసార్లు అనేక మందిని మనం శిష్యుల్ని యేసయ్య శిష్యులు చూసుకున్నప్పుడు వాళ్ళ హతసాక్షులు అయిపోయారండి. అంటే వాక్యము చెప్పేటువంటి శిష్యుల్ని అనేక మంది వచ్చి చంపేశారు. వాళ్ళని ఈ లోకంలో వాళ్ళకై వాళ్ళు ఎవరు అనారోగ్యంగా చనిపోవాలా వాళ్ళని చంపేశారు, వాళ్ళని మర్డర్ చేశారండి. మనల్ని కూడా మనం ఈ లోకంలో దేవుడే మనం బలం ఇస్తాడు. మనము ఒక దగ్గరికి సేవకు వెళ్తాం, లేదా ఒక రాత్రి మనం ప్రార్థనలో గడిపేదానికి వెళ్తే మనము పొద్దున్న లేసేటప్పటికి బలహీనం అయిపోతాము అని మనం అనుకోకూడదండి. దేవుడు మనకు బలం ఇస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాం? దేవుడు సేవకు వెళ్ళాం, ప్రార్థనకు వెళ్ళాం, రాత్రి అంతా గడిపాం. అదేవిధంగా రాత్రి అంతా సినిమాలు చూడమంటే సినిమా హాల్కి వెళ్ళి, అదేవిధంగా మిడ్ నైట్ షోలు అవన్నీ చూడాలంటే ఆ మనుషులు ఆత్రంగా చూసేటువంటి వారు వాళ్ళకి పొద్దున్న లేచినా కూడా వాళ్ళకి బలము శక్తి ఉంటుంది. దేవుని సేవలోకి వెళ్తే, దేవుని ప్రార్థనలోకి వెళ్తే, ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళలేదు, ఉపవాసం ఉండి ప్రార్థనకు వెళ్ళిన వాళ్ళు బలహీనం అయిపోతారు. నేను తినలేదే, నేను ఉపవాసం ఉన్నాను, నేను బలహీనం అయిపోతున్నానని ఇలా అనుకుంటున్నారండి. మనము శారీరకమైన బలము చూసుకోకూడదు, కానీ మన ఆత్మ ఎప్పుడు బలంగా ఉండాలి. ఏమంటే మన ఆత్మేనండి పరలోకానికి వెళ్ళేది. మనము తప్పు చేస్తే మన ఆత్మకే శిక్ష పడుతుంది. మన ఆత్మే నరకంలోకి వెళ్ళి అగ్ని ఆరుదు, పురుగు చావుదు అన్నట్లుగా యుగ యుగాలు కాలుతుంది. కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాను, స్థిరపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. దేవుడు ప్రతి ఒక్క కథ, ప్రతి ఒక్క మనిషి జీవితము కథ మొత్తం దేవుడే మార్చగలుగుతాడు. దేవుడి దగ్గర శక్తి ఉంది, దేవుడి దగ్గర బలం ఉంది. అలాంటి గొప్ప దేవుడిని మనం సేవించేది. మనం ఏమో అలా తప్పగా మనం దేన్నంటే దాన్ని సేవించటంలా, మనం జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం, మాట్లాడేటువంటి దేవుని సేవిస్తున్నాం, వాక్కును పంపి బాగు చేసేటువంటి దేవుని సేవిస్తున్నాం. ఆకాశం అని సింహాసనము, భూమి పాదపీఠమైన దేవుని సేవిస్తున్నాం. అదేవిధంగా ఈ లోకాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుణ్ణి, మనిషి నాసికారంధ్రము జీవాత్మను ఊది మనిషిని బ్రతికింప చేసిన దేవుణ్ణి మనం సేవిస్తున్నామండి.
దేవుడు మనల్ని బలపరచాలి, స్థిరపరచాలి, ఆశీర్వదించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో దేవుడి బలం కావాలి, స్థిరం కావాలి, ఆశీర్వాదం కావాలి, కానీ దేవుడు వద్దు అనుకుంటున్నాం. మనం చాలా భ్రమలో ఉన్నాం. మనం చనిపోయిన తర్వాత మనం రెండో మరణంలోకి వెళ్లకుండా ఉండాలంటే మనం దేవుడితోటే గడపాలి. ఇక్కడే మనం అలవాటు చేసుకోవాలండి. మనం పరలోకానికి వెళ్తే ప్రార్థనలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది. మనం ఈ లోకంలో చర్చిలకే వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటాం? ఈ లోకంలో అలవాటు చేసుకొని ఈ లోకంలో పరిశుద్ధంగా బలంగా ఉంటే, మనం ఆత్మీయంలో బలంలో ఉంటే దేవుడి సేవలోకి మనం వెళ్ళొచ్చు. పరలోకానికి కూడా దేవుడు తీసుకొని వెళ్తారు. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి స్తోత్రమయ్యా. మాకు బలాన్ని ఇచ్చేటువంటి దేవ, మాకు శక్తినిచ్చేటువంటి దేవ, మాకు నీరసాన్ని తీసేటువంటి దేవ, మా ఆలోచనని వేసే పెంచేదానికి సహాయం చేయమని అడుగుచున్నాం. మా జీవితం యావత్తు మీకు సఫలపరుస్తున్నానయ్యా. అబ్రహాము దేవ జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుడిని, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. దుష్ట శక్తి ఏం చేస్తుంది? ప్రతి ఒక్క మానవాళిని ఇబ్బంది పెట్టాలా, ప్రతి ఒక్క మానవాళిని తొక్కివేయాలా, ప్రతి ఒక్క మానవాళిని బలహీనులుగా చేయాలని దుష్ట శక్తి ప్రయత్నిస్తుందయ్యా. అదేవిధంగా దుష్ట శక్తి ఎక్కువ యవనస్తుల్లో ప్రయత్నిస్తుందయ్యా. యవనస్తులు ఏమంటే బలంగా ఉంటారు, యవనస్తులు శక్తితో ఉంటారు, యవనస్తులు దేనినైనా వేసి జయించగలుగుతారు. ఈ లోకంలో బలమంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి అలాంటి బలముగా ఉండేటువంటి వారిని పట్టుకొని వ్యసనానికి లోంచేసి అవయవాలన్నీ చెడిపోయి దేనికి పనికిరాని వారుగా అయిపోయి వేసే వయసు రాకుండానే కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది అనారోగ్యంగా వేసి హఠాత్తుగా యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. నానా రకాలైన మరణానికి యవనస్తులు బలహీనం అయిపోయి సాతానుచిలో పడిపోయి ప్రేరేపణ ద్వారా వేసే వాళ్ళు చనిపోతున్నారయ్యా. మీరు ప్రతి ఒక్క బిడ్డ ప్రాణాన్ని కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి 70 సంవత్సరంలో అధికం ఉంటే 80 సంవత్సరంలో అయిన ఆయాసమే దుఃఖమే మీరు పిలుచుకుంటే పర్వాలేదయ్యా. వాళ్ళ చేతులారా వాళ్ళు వ్యసనానికి లోనైపోయి, వాళ్ళు తాగుడికి లోనైపోయి, వాళ్ళు పాపానికి లోనైపోయి, వాళ్ళు ఈ లోకంలో అపవిత్రానికి లోనైపోయి వాళ్ళు చనిపోతే ఎవరయ్యా బాధ్యులు? మీరు కాదు. కాబట్టి ఈ లోకం మేము చాలా జాగ్రత్తగా జీవించే మంచి మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మా ఆలోచన మేము పెంపొందించుకున్న మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో సాతాను అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే ఏ బిడ్డని తొక్కివేయాలి, ఏ బిడ్డని పైకి రానియకుండా అనగదొక్కాలని చూస్తుందయ్యా. ఆ సాతాను మీద మేము జయం పొందుకోవాలంటే మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలా. మీ పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే మేము ప్రార్థనలో ఉపవాసాలని కనిపెడితే మీ ఆత్మను మాకు ఇస్తారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.